మాస్ మహారాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీస్ లో రాజా ది గ్రేట్ తప్పితే మిగిలిన సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలమైన విషయం తెలిసిందే. రాజా ది గ్రేట్ తర్వాత చేసిన టచ్ చేసి చూడు, నేల టికెట్ మరియు అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు భారీ ఫ్లాపులుగా మిగిలిపోగా ఈ సినిమాలలో టచ్ చేసి చూడు మాత్రం స్పెషల్ గానే చెప్పుకోవాలి. ఈ సినిమాకు శాటిలైట్ రైట్స్ కింద హిందీ డబ్బింగ్ రైట్స్ అలాగే స్ట్రీమింగ్ రైట్స్ మొత్తం కలిపి 20 కోట్లకు పైగానే దక్కాయి. అందులో శాటిలైట్ రైట్స్ కింద సినిమాకు 8 కోట్ల రేంజ్ లో రేట్ కన్ఫర్మ్ అయింది. స్టార్ మా వారు ఈ సినిమాను భారీ రేట్ ఇచ్చి దక్కించుకోవడంతో సినిమాను రిలీజ్ తర్వాతనే టెలికాస్ట్ చేస్తారనుకున్న సినిమా రిజల్ట్ తేడాగా ఉండటంతో చాలా సమయమే తీసుకొని రీసెంట్ గా టెలికాస్ట్ చేస్తారు స్టార్ మా వారు. రీసెంట్ గా టెలికాస్ట్ చేయగా మొదటి ఐరింగ్ లో ఈ సినిమా మొత్తం మీద టీఆర్పీ రేటింగ్ పరంగా పర్వాలేదనిపించే విధంగా టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. 8.4 టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా స్టార్ మా పెట్టిన 8 కోట్ల రేటులో చాలా మొత్తాన్ని మొదటిసారి రికవరీ చేసిందని చెప్పుకుంటున్నారు ఛానల్ వర్గాలు. చాలా మొత్తం మొదటిసారి రికవరీ అవ్వడంతో త్వరలోనే మరోసారి సినిమాను టెలికాస్ట్ చేసి మరింత మొత్తాన్ని రికవరీ చేయాలని చూస్తున్నారట. మొత్తం మీద వెండి తెరపై నిరాశపరిచిన ఈ సినిమా బుల్లి తెరపై మాత్రం అంచనాలను తట్టుకొని నిలబడి మంచి టీఆర్పీ రేటింగ్ ని సాధించి ఓవరాల్ గా ఛానల్ వారికి మంచి లాభాలనే అందించే దిశగా అడుగులు వేస్తుండటం విశేషం. ఇక రవితేజ అప్కమింగ్ మూవీ డిస్కో రాజా ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.